రైట్ మనం చూస్తున్నాం మరో బ్రేకింగ్ అంతోంది. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద పరిశీలిస్తుండగా బేస్ మీదకి నాయకులతో కలిసి వెళ్లారు ఆది శ్రీనివాస్. ఈ క్రమంలో ఒక్కసారిగా బేస్మెంట్ కుంగిపోయింది. ఆ బ్రేకింగ్ విజువల్స్ ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. వెంట ఉన్న అధికారులు నాయకులు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. వెళ్ళండి వెళ్ళండి ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రమాదం తప్పింది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం స్క్రీన్ లో, ఐన్యూస్ స్క్రీన్ లో. ఇక వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద పరిశీలిస్తుండగా బేస్ మీదకి నాయకులతో కలిసి వెళ్లారు ఆది శ్రీనివాస్. ఈ క్రమంలో ఒక్కసారిగా బేస్మెంట్ కుంగిపోయింది. వెంట ఉన్న అధికారులు నాయకులు ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ ప్రశాంత్, ఎందుకు ఒక్కసారిగా బేస్మెంట్ అనేది కుంగిపోయింది, అసలు ఏం జరిగింది? వేములవాడ ఎమ్మెల్యే అదేవిధంగా ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాసు, అదేవిధంగా కొంతమంది అధికారులు, కలెక్టర్, వీరంతా కూడా గతంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించి కొంత నిర్మాణ లోపం ఉంది అంటూ కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో అవి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాదాపు 90% కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించి ఇప్పుడు ఇక అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఇద్దామనే ఆలోచన, దానికి సంబంధించి పరిశీలనకు వెళ్లారు ఆది శ్రీనివాస్. ఆ పరిశీలనకు వెళ్లిన నేపథ్యంలో ఇక అక్కడ ఉన్న బేస్మెంట్ పైన ఎక్కి పూర్తిగా అక్కడ పరిశీలించే నేపథ్యంలో ఒక్కసారిగా బేస్మెంట్ కిందికి కుంగిపోయిన నేపథ్యం కనబడ్డది. ఇక కొంత ప్రమాదం జరిగిన నేపథ్యం ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి పూర్తిగా గాయాలు కాలేదు. స్వల్ప అంటే చిన్నగా బేస్మెంట్ కూలి కిందికి పడడంతో అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ ఇటు ఆది శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కావచ్చు, ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఒక్కసారిగా జరిగిన సిచ్యువేషన్ కి ఇటు అధికారులు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. మొత్తానికైతే వీటికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు వస్తా ఉంది. ఒకవైపు ఇది ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇలా వదిలేస్తున్నారు అనేది ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ గతంలో ఇది బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే నిర్మించారు. దాన్ని పరిశీలనకు వెళ్ళినప్పుడే ఇలాంటి ప్రమాదం జరిగింది అనేది కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా గత హయాంలో జరిగిన ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఈ ప్రమాదం జరగడం మాత్రం ఒకంత పూర్తిగా ఇటు కార్యకర్తల్లో మాత్రం చాలా చర్చకు వస్తున్న అంశంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.